నిరాశ చెందకండి. నిర్మాణ ప్రక్రియలో భాగంగా మీరు నిలబడి కొట్లాడుకుంటూ వస్తే ఆటోమేటిక్గా మీకు రావాల్సింది వస్తుంది. ఎస్సీ జనాభా 17% తెలంగాణలో, ఈరోజు 30% పదవులు ఇచ్చినాం. ఎన్నడైనా ఎవరైనా ఊహించినా 4 మంత్రులు, ఒక స్పీకరు, విప్, ఇన్ని దళితులకు ఏ రోజైనా వాళ్ళ జనాభా ప్రకారమే వాళ్ళకి ఎన్నడూ దొరకలేదా? వాళ్ళు ఎప్పుడు చూసినా అనేది అయ్యా మేము 15% ఉన్నాం, మాకు 5% కూడా పదవులు ఇస్తలేరని. ఇవాళ ఎస్సీలు 17% ఉంటే అధికారిక లెక్కలు 15% చెప్తున్నాయి. వాళ్ళ లెక్కలు మా లెక్కలు 17% చెప్తున్నాయి జనాభా పెరిగిందని. మరి ఇవాళ ప్రభుత్వంలో 30% భాగస్వామ్యం ఉంది. ఇవాళ 4 మంత్రులు ఈ ప్రభుత్వంలో ఉన్నారు, ఒక స్పీకర్ ఉన్నాడు. ఏ దళితుడిని అయితే ముఖ్యమంత్రిని చేస్తాను మోసం చేసిండో ఆ దళితుడిని అధ్యక్ష అని మైకు అడిగే పరిస్థితికి నేను తీసుకొచ్చిన. ఏ దళితుడి రాష్ట్రాన్ని నడపలేడు, నేనైతే నేను నడపగలుగుతా అని తెలంగాణ రాష్ట్రం వచ్చిన అన్న నాయకులకు అధ్యక్ష నేను మాట్లాడాలి, ఒకసారి నాకు మైకి అని చెప్పి ఒక దళితుని ఆ పైన కుర్చీలో కూర్చోబెట్టిన. ఇది ప్రజాస్వామ్యం యొక్క గొప్పతనం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మనకిచ్చిన ఒక ఆయుధం. నేను ఎంతకాలం ఉంటా, ఎంతో కొంతకాలం మీరు ఆశీర్వదించినట్టు ఉంటా. ఆ తర్వాత పరిణామ క్రమంలో ఇతరులు రావాల్సిందే కదా. ఇదొక ప్రక్రియ. ఒకనాడు ఉద్యోగాలు ఇస్తామంటే కూడా 20% దొరికేటోళ్ళు కాదు. ఇవాళ ఉద్యోగాలు ఇస్తామంటే ఇదే వెనుకబడిన వాళ్ళు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు 87% మన ప్రభుత్వంలో ఉద్యోగాలు అందుకునే పరిస్థితి వచ్చింది అని అంటే సమాజంలో తీసుకొచ్చిన మార్పు, సమాజంలో వచ్చిన మార్పు. ఈ మార్పులను మేము గుర్తించినాం, ఈ మార్పును ఆహ్వానిస్తున్నాం. ఈ మార్పు వల్ల మీ జీవితాలలో వెలుగులు రావాలన్నదే